ఇదేంది గెలుపు ఎర వేస్తారు తర్వాత ఓడిస్తారు. ఓహో! ఇది అసలైన కథ. బెట్టింగ్ యాప్స్ అలాగే డిజైన్ చేసి ఉంటాయి. సాక్షితో సీనియర్ ఐపీఎస్ వీసీ సజ్జనార్. ఈ బెట్టింగ్ యాప్ల టార్గెట్ ప్రధానంగా యువతే. గ్రామీణ ప్రాంతాల వారు ఎక్కువగా వీటికి బానిసలవుతున్నారు. వాస్తవం ఈ మాట. బెట్టింగ్ల కోసం అనేక మంది అప్పులు చేసి ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. ఈ యాప్లను ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్లు తదనంతర పరిణామాలు ఊహించలేదు. ఇక వాస్తవంగా ఇది ఎక్కడ మొదలవుతుంది అంటే ఎక్కువ శాతం ఊర్లల్లో ఇప్పుడు ఇది మోతమవుతుంది. బెట్టింగ్ యాప్లల్లో పోరగాళ్ళు మునిగి తేరుతున్నారు. ఏడున్నవరా, ఎక్కడున్నవరా, ఇగో ఇవాళ ఆట అవుతుంది, ఇవాళ మనకు నువ్వు మాత్రం ఇవాళ పచ్చిసల కళ్ళకుండా తీసుకొచ్చి షెడ్డో పడో మనకు ఫ్రై చేయించి పెట్టు పలాంకాడ మన అడ్డ ఎరికేగా నీకు, నేను వస్తున్నా, నేను ఆట ఆడతా, ఇంకో ఇంట్లో గెలుస్తా, వస్తా, కథం. అది అటు ఇది ఇటు. బెట్టింగ్ యాప్స్ ప్రభావం ఎక్కువగా యువతపైనే ఉంటుంది. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అనేక మంది వీటికి బలవుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఈ వ్యసనానికి బానిసలుగా మారుతున్నారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీములకు భిన్నంగా ఈ బెట్టింగ్ యాప్స్ యువతనే టార్గెట్గా చేసుకొని దోచుకుంటున్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ ఎలాగైనా ఎదుటి వాళ్ళు ఓడిపోయే విధంగానే డిజైన్ చేసి ఉంటాయి. ఇది అసలు కథ. ఇప్పుడు ఏమన్నారు? ఈ బెట్టింగ్ యాప్స్ ఎలాగైనా ఎదుటి వాళ్ళు ఓడిపోయే విధంగానే డిజైన్ చేసి ఉంటాయి. ఇది మనకు తెలియదు. 1-2 సార్లు డబ్బు వచ్చినా అది కేవలం దోచుకోవడానికి ఎరా అనే విషయం తెలుసుకోవాలి అని సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్టీసీ ఎండి సజ్జనారు హెచ్చరించారు. బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో #నో టు బెట్టింగ్ యాప్స్ పేరుతో సజ్జనారు ప్రారంభించిన అవగాహన కార్యక్రమం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రాన్ని కదిలించింది. ఒక మంచి కార్యక్రమం ఒకటి తీసుకుండు. ఇక తెలంగాణ సర్కారు వీటిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తుంది. గతంలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ దందాలపైన ఇలానే పోరు కొనసాగించిన సజ్జనార్ వాటికి సంబంధించి ప్రత్యేక చట్టం రావడానికి కారణమయ్యారు. తాజాగా బెట్టింగ్ యాప్స్పై యుద్ధం ప్రకటించిన ఆయన సాక్షితో ఈ రకంగా చెప్పుకొచ్చిండట. మొత్తానికి సాక్షి పేపర్లో సజ్జనారు బాగానే ఆంబాయం వెళ్ళబోసుకుండు. ఇంట్లో సజ్జనార్ సార్ చెప్పుకొస్తున్న ముచ్చట ఏందయ్యా అంటే, ఇగో 1-2 సార్లు డబ్బు వచ్చినా అది కేవలం దోచుకోవడానికే ఎరా అనే విషయం తెలుసుకోవాలి. ఈ బెట్టింగ్ యాప్స్ ఎలాగైనా ఎదుటి వాళ్ళు ఓడిపోయే విధంగానే డిజైన్ చేసి ఉంటాయి. వీళ్ళు లోపటంగా అన్నీ మంచిగా మాల్ మసాలా అంతా కలుపుకొని వాడిని ఎట్లా బొలత కొట్టాలి, ఏ రకంగా బొలత కొట్టాలి, వారికి ఏ రకంగా ఆశ పెట్టాలి, ఎట్లా ఎర్ర వేయాలి, ఎట్లా గుంజాలి అనేది వీళ్ళు బదులుకొని ఈ బెట్టింగ్ యాప్స్లో అన్ని సెట్టింగులు చేసి ఈ రకంగా వాళ్ళు అన్ని డిజైన్లు చేసి పెట్టుకుంటారు అనేది వాస్తవము. ఇలా తేడా తెల్లవైంది. ఊర్ల పొంట పోరగాళ్ళు అయితే నీ దండం పెట్టి వచ్చే పాయే గెలిచే ఆడు మస్తు సంపాదిస్తుండు, వీడు మస్తు గుమ్ముతుండు. ఇగో ఇదే పని. ఆఖరికి వస్తున్న కల్లా పోరగాళ్ళు అన్యాయంగా ఇక్కడ తల్లిదండ్రులకు చెప్పుకోలేక దోస్తుగాల ముందర నవరపాలు అవుతునో ఏమో అని వాళ్ళు లోపలనే కూడుగ్గా పట్టి అప్పులు చేసి అయ్యా అమ్మ ఏమన్నా అంటారేమో అని, ఈ లోకంలో నేను మరి నాది నవలపాలు బతుకు అవుతుందేమో అని ఉత్త పుణ్యానికి బలి మీదకి క్షణిక ఆవేశంతో తొందరపాటుతో పాపం పిల్లలు ఎంతోమంది యువత ఆగమైపోతుర్రు. ఇక మరి సజ్జనార్ సార్ మాత్రం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాడు. #సే నో టు బెట్టింగ్ యాప్స్ పేరుతో మరి ఒక అవగాహన కార్యక్రమాన్ని మరి పెద్ద మనిషి మరి సిద్ధం చేసుకుంటూ రేపు ఇది కదిలించాలి, ఎంతోమందికి ఇది కనువిప్పు కలగాలి, యువత చెడుదారిన పోకుండా ఇప్పటికైనా సన్మార్గంలో పోవాలి, మంచి ఏది అనేది గ్రహించాలి. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల మొత్తం
సంసారమే అంత లూటి లూటి అయ్యే కాడికి వచ్చింది కాబట్టి ఇగో ఈ బెట్టింగ్ యాప్స్ తోటి ఇగో ఈ రకమైన కథ నడుస్తుందిలా.